లీడ్స్ లో జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ఓడిపోయాక జట్టుపై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ లో బాగా ఆడిన బౌలింగ్ లో తేలిపోయారు. దీంతో తప్పకుండా గెలుస్తుందన్న మ్యాచ్ లో లాస్ట్ వరకు పోరాడి ఓడిపోయారు. అయితే ఈ ఓటమిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కోచ్, ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ కు మద్దతుగా నిలిచాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ గిల్ బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించాడు. అసలు ఇంతలా ఆడతారని నేను అనుకోలేదు. సీనియర్లు లేకపోయినా మొదటి టెస్ట్ లో అదరగొట్టారు. అంతేకాదు గిల్ కెప్టెన్సీ కూడా బాగానే ఉంది. ఈ మ్యాచ్ ఓడినంత మాత్రాన అతడి కెప్టెన్సీపై మాట్లాడకూడదు. అతనికి కూడా కొంత సమయం ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు. గిల్ కెప్టెన్సీ జడ్జ్ చేయాలంటే కనీసం ఒక 3 ఏళ్లైనా ఆగాలి. అప్పుడే అతడి కెప్టెన్సీ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ ఒక్క సిరీస్ తోనే మనం గిల్ కెప్టెన్సీ పవర్ ని నిర్ణయించలేం అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇక రవిశాస్త్రి అన్న మాటల ప్రకారం 3 ఏళ్లు బీసీసీఐ వెయిట్ చేస్తుందా అంటే కష్టమే అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సిరీస్ ని గెలిచినా లేదా డ్రా చేసినా ఒకంత గిల్ కెప్టెన్ గా సక్సెస్ అయినట్లే. అదే ఒకవేళ సిరీస్ ఓడితే తన కెప్టెన్సీ భవిష్యత్తు గురించి చెప్పలేం. ఇక జూలై 2 నుండి ఇంగ్లాండ్ తో టీమిండియా 2వ టెస్ట్ ఆడనుంది. మరి ఇందులో గెలిచి సిరీస్ ను భారత్ 1-1తో సమం చేస్తుందా లేదా అనేది చూడాలి.